బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలో పిడుగుల హెచ్చరికలు జారీ చేయగా తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు, ఎండలు ఏదో ఒకటే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో ఒకే సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. దానికి భిన్నంగా ఏపీలోని తీర ప్రాంతం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలో పిడుగుల హెచ్చరికలు జారీ చేయగా తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు, ఎండలు ఏదో ఒకటే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో ఒకే సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. దానికి భిన్నంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్నినో ప్రభావం, స్థానిక వాతావరణ వ్యత్యాసాలే కారణమని వాతావరణ అధికారులు తెలిపారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రోజు రోజుకు విచిత్రంగా మారుతుందని చెప్పవచ్చు. ఓవైపు ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు భారీ వర్షాలతో పాటు పిడుగులు భయపెడుతున్నాయని చెప్పవచ్చు. ఇటు తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా దాటుతుండగా ఇటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఐఎండీ కూడా రెండు రాష్ట్రాలకు వేరువేరుగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే తెలంగాణలో వాతావరణ విరుద్ధ ధోరణిలో కొనసాగుతుండగా ఇటు తెలంగాణలో ఉత్తర మధ్య జిల్లాల్లో ఏదైతే ఎండల తీవ్రత పెరుగుతుండటంతో దక్షిణ తెలంగాణలో మాత్రం అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41.5 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు అక్కడ ఉక్కపోత కూడా ఎక్కువగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం కూడా పూర్తిగా భిన్నంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాటు ఇటు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచడంతో ఇటు చెట్లు నేల కొరిగే ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కూడా ఏపీకి పిడుగుల హెచ్చరికలు కూడా జారీ చేసింది. పిడుగులు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతులతో పాటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఇక తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ రాబోయే 48 గంటల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పింది. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఎల్నినో ప్రభావం, గాలుల దిశ మార్పులు, స్థానిక వాతావరణ అస్థిరత కారణంగా ఈ తరహా విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రంలో నేడు, రేపు 13 జిల్లాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలు మండలాల వ్యాప్తంగా వడగాలు తీవ్ర ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉందని, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఈదురుగాలులతోటి కూడినటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దాంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 19 రాత్రి నుంచి వాతావరణం వేగంగా మారబోతుందని ఇటు రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఇటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఉరుములు, మెరుపుతో కూడినటువంటి బలమైన ఎదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి ఈ గాలులు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. అయితే
ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది. దాంతో పాటు ఉత్తర తెలంగాణలో వడగాలుల ముప్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. జూన్ 20 నుంచి 21 వరకు ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ తో పాటు నిజామాబాద్, హన్మకొండ తదితర జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని, మధ్యాహ్నం పూట ఇటు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు కూడా పెరిగేటువంటి నేపథ్యంలో ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అన్నారు. దాంతో పాటు అయితే హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. జూన్ 21 నుంచి 24 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతం నుండి రంగారెడ్డి, మేల్చేల్, మల్కాజ్గిరి, ఇటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, ఈ సమయంలో నగరంలో కూడా ఉక్కపోత తగ్గి వాతావరణం కాస్త చల్లబడుందని చెప్పేసి ఐఎండి సూచించింది. మొత్తంగా చూసుకుంటే వర్షాలు ఎదురుగాలతోటి వచ్చే సమయంలో ప్రజలు ఇటు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు కానీ, హోర్డింగ్ల సమీపంలో చెట్ల కింద కానీ ఉండరాదని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించారు. శ్రావణ్.